సో ప్రజెంట్ ఉన్న సొసైటీకి లీగల్ ఎడ్యుకేషన్ అనేది అవసరమా మేడం? చాలా అవసరం అంట. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. బర్త్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలనేది చెప్పిన అనమాట. అంటే బర్త్ సర్టిఫికేట్ ఎట్లా అంటే సరే ఇప్పుడు చాలా మంది అంటే పుట్టగానే ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్పా క్లియర్గా వీడియోలో. అండ్ నాకు ఫ్లడ్ ఆఫ్ మెసేజెస్ వచ్చినాయి లిటరల్లీ. ఎట్లా అంటే ఇక నేను ఐ కుడ్ నాట్ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఫ్లడ్ కమెంట్స్ కూడా చూడండి వీడియోలో. ఎన్ని క్వశ్చన్స్ అంటే, మేడం నాకు ఇప్పుడు 55 years, నాకు 40 years, నేను బర్త్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి అనేది అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను వీడియో చేసి మళ్ళీ పెట్టా. ఓకే. సో నాకు అక్కడ అనిపించింది ఏంటంటే, ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. నేను ఎగ్జాంపుల్గా బర్త్ సర్టిఫికేట్ అంటున్నా, అదే కాదు ఏదైనా సరే. మీరు ఒకవేళ ఫ్యామిలీ సర్టిఫికేటే కావచ్చు, లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేటే కావచ్చు, లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఎవరైనా సరే సీనియర్ సిటిజన్ పెన్షన్ అప్లై చేసుకోవాలన్నప్పుడు పెన్షన్కే కావచ్చు, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే కావచ్చు, ఇట్లా బోల్డ్ అంటే ఒక ప్రాసెస్ ఎవ్వరికి తెలీదు. ఇది మీరు అవునంటారా కాదంటారా? అబ్సల్యూట్లీ. ఎవరికైనా పర్ఫెక్ట్గా ఇది ప్రొసీజర్ అని తెలుసా? తెలీదు. అండ్ గవర్నమెంట్ చెప్పదు. ఇది మీరు గమనించండి, గవర్నమెంట్ ఇది బయట కంట్రీస్లో లాగా ఇట్లా ఓపెన్ చేయగానే ఒక ప్రొసీజరు క్లియర్గా ఆన్లైన్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ 1 2 3 4 steps అని చెప్పి. బట్ మీరు గమనించండి, ఇండియాలో అలాంటి ప్రొసీజర్ ఇది స్పెసిఫికల్లీ ఇదే అని చెప్పేటోళ్ళు ఉండరు, చెప్పరు. ప్రతి దానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా కూడా మనం రిలై అయ్యేది ఒక బ్రోకర్ మీదనే. ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిలై అయ్యేది, మనం డిపెండ్ అయ్యేది కంప్లీట్ బ్రోకర్ మీద. అంతెందుకు, సింపుల్ ఎగ్జాంపుల్, డిగ్రీ చదువుతాడు, వాడికి ఏమైనా కావాలంటే మళ్ళీ మీ సేవకి వెళ్తాడు, అక్కడ ఇంటర్ ఫెయిల్ అయినాడు అంటాడు. ఇదే కదా, అంటే ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఇంత ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వెళ్ళి మళ్ళా ఒక ఇంటర్ చదువుకున్న మీ సేవలో పనిచేసి, అంటే నేను ఇన్సల్ట్ చేయట్లేదు, వాళ్ళు టెక్నికల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు నేర్చుకొని ఉంటారు. ఐమ్ నాట్ సేయింగ్ వాళ్ళని తక్కువ చేయట్లా. బట్ ఇంత ఐటీ ప్రొఫెషనల్ అయ్యి ఉండి, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా మళ్ళీ వెళ్ళి మీ సేవలో బాబు ఈ సార్ కొంచెం ప్రొసీజర్ చెప్పారా, నేను ఇది అప్లై చేసుకోవాలనుకుంటున్నా, అది చేసుకోవాలని అడుగుతారు. అంటే ఆ ప్రొసీజర్ అనేది గవర్నమెంట్ మనకు చెప్పదు క్లియర్గా. అండ్ మనం ఇప్పుడు చెప్పడానికి ట్రై చేసినా కూడా చాలామంది మనకి ఎంతమంది అగెయిన్స్ట్గా వెళ్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇంత క్లియర్గా మీరు లీగల్ ప్రొసీజర్స్ ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నారో, అలా చెప్తే ఎలా అని చెప్పేసి మనకి ఎంతమంది కాల్స్ వచ్చినా మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే మనం వీఆర్ ట్రైయింగ్ టు గివ్ దట్ లీగల్ అవేర్నెస్ టు ఎవ్రీవన్. అంటే ఈ ప్రొసీజర్స్ ఏంటని చెప్తున్నాం. బట్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే, రెవెన్యూ ఇప్పుడు సపోజ్గా వెళ్ళి మనం ఒక మ్యూటేషన్ చేసుకోవాలా, ఒక ప్రాపర్టీ మీద మేము మ్యూటేషన్ తీసుకోవాలని వెళ్తాం. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత కాంప్లికేట్ చేస్తారు తెలుసా? వెరీ సింపుల్ ప్రాసెస్ యాక్చువల్ మ్యూటేషన్ అనేది అప్లై చేయడం సింపుల్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎంత కాంప్లికేట్ చేసి చూపిస్తారంటే, బాబో ఇంత ప్రొసీజర్ నాతోగా నేను ఇంకా బ్రోకర్ని ఎవరిని పెట్టుకుంటా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ప్రాసెస్ని కాంప్లికేట్ చేస్తేనే కదా ఎదుటోళ్ళు వంగి మనకి ఇచ్చేది. సో ఈ టెక్నిక్ మీద కొడతారు. పైగా గవర్నమెంట్ అంత ఎడ్యుకేటెడ్ జనాలను చేయాలనుకోదు, ఎందుకంటే పబ్లిక్ అంత ఎడ్యుకేటెడ్ అయిపోతే వాళ్ళ పప్పులు ఉడకవు. సో దానికోసమైనా పబ్లిక్ని ఇలాగే ఉంచాలి, అన్ఎడ్యుకేటెడ్గా ఉంచాలి, ఇది వాళ్ళ మోటో. నేను గవర్నమెంట్ని డైరెక్ట్ అంటున్నా మాట, ఎందుకంటే ఇండియా సిస్టమ్ అట్లా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ అలాగే ఉంది, మనుషులు అలాగే ఉన్నారు. ప్రతిదీ చెప్పేస్తే ఎట్లా, ప్రతిదీ అలా తెలిసిపోతే ఎట్లా? సో దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే స్కూల్ లెవెల్లోనే పెంచుకుంటూ వెళ్ళాలి. స్కూల్ లెవెల్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. అండ్ వన్ మోర్ థింగ్, 16 years అబ్బాయి కేరళలో ఏఐ స్టార్ట్అప్ రన్ చేస్తున్నాడు అండ్ 10 companies వర్క్ చేస్తున్నాడు. బట్ అదే ఎడ్యుకేషన్, అదే టాలెంట్ చాలా మంది పిల్లలకు ఉంటుంది, కానీ గవర్నమెంట్ చదువుకునేవ్వదు వాళ్ళని. ఎందుకంటే 1 చదవాలి, 2 చదవాలి, 2 తర్వాత 3, 4, 10th చదవాలి. అదే ఫారిన్ కంట్రీలో అలా ఉండదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ 10th. ఆ 10th తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఒక సిస్టమాటిక్గా పంపిస్తుంది. ఎంతమంది అసలు ఇప్పుడు నేను స్టూడెంట్స్ని జెన్జీస్ని అడుగుతున్నా, ఇంతమందికి అంటే ఓట్ వేయండి. ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో జెన్జీస్కి మాత్రం ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నా నేను, ఎంతమంది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీకు రియల్ లైఫ్లో పనికొస్తుంది, ఫ్యూచర్లో పనికొస్తుంది అని మీ ఫీలింగ్ ఉందో చెప్పండి. బికాజ్ ఎందుకు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ విల్ లెర్న్ దాట్, బట్ దెన్
కొన్ని థీరమ్స్ కొన్ని మ్యాథ్స్ అవన్నీ ఉంటాయి. ఐ డోంట్ నో రియల్ లైఫ్లో ఎంత పనికి వస్తాయో. ఓకే, ఇప్పుడు 10th వరకు చదువుకున్నాం, ఓకే. తర్వాత ఏంటంటే ఈ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చాయిస్ తీసుకొని మనం తర్వాత ఏ ఫీల్డ్లోకి వెళ్తామని చాయిస్ చేసుకోవడం. ఇంటర్ తర్వాత ఎందుకు స్కూల్లోనే చేసుకుంటే వాడు ఎక్స్పర్ట్ అయిపోతాడు కదా. 10th నుంచే 7th నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే వాడు అల్టిమేట్లీ అందులో పర్ఫెక్షనిస్ట్ అయిపోతాడు. వాడు ఎక్స్పర్ట్ అయిపోతే వాడు ఇందులో కాలు వేస్తే వాడు ఎందులో ఎక్స్పర్ట్ కాడు. అండ్ నేనేమంటాను అంటే స్కూల్లోనే అసలు పాక్సో అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది పాక్సో కేసెస్ ఫైల్ అవుతున్నాయి, అమ్మాయిల మీద అబ్బాయిల మీద అయితే ఉన్నాయి. ఏంటంటే పాక్సో అంటే ఏంటో తెలియదు. పాక్సో అంటే వాడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే వన్స్ వాడు ఏమైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప తెలీదు. ఎందుకు ఇప్పుడు పిల్లలు అంటే పిల్లలే, వాళ్ళకి తెలియదు అనే కదా మైనస్ అంటాం. మైనస్ చేసిన తప్పులు కొన్నిసార్లు క్షమిస్తాం అంటే లాలో. ఎందుకు అంటే వాళ్ళు తెలీదు అని చెప్పేసి జువెనైల్ కోర్టు పంపిస్తాం. జువెనైల్లో లాగా వాళ్ళని సపరేట్గా చూసి సపరేట్ ట్రీట్మెంట్, సపరేట్ పనిష్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ చిన్న ఉన్నప్పుడే పాక్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, సో దాట్ అట్లాంటి వాటిలో పడకుండా ఉంటారు. అంతేగాని మొత్తం అయిన తర్వాత నువ్వు పని చేస్తే ఏమొస్తుంది. అదే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ మాట్లాడుకుంటే అరే ముందే ఎడ్యుకేట్ చేయాలి, ఇది ఇట్లుంటుంది ప్రొసీజర్, ఇట్లుంటుంది ఇది చేయకపోతే నువ్వు ఇట్లా ఫేస్ చేస్తావు. ప్రతిదీ క్లియర్గా మనం ఎడ్యుకేషన్ అనేది ఇస్తే పిల్లలకి. అదే కాదండి, నాట్ జస్ట్ లా గురించి చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఈవెన్ కుకింగ్ కూడా నేర్పించండి. కుకింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది చూడండి బయట జంక్ ఫుడ్ తినేవాళ్ళే. ఇంటర్కి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే 17 to 21 years అమ్మాయిలు అబ్బాయిలు 30 ఏళ్ళ పైన కనపడుతున్నారు చూడడానికి, అంత ఒబేస్ అవుతున్నారు. ఎందుకంటే బయట తినే ఫుడ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే మనం బయట ఫుడ్ మనం తిననిచ్చేవాళ్ళు కాదు మన పేరెంట్స్, బట్ ఇప్పుడు ఏంటంటే పేరెంట్సే తింటున్నారు. సో పిల్లలు అయితే బయటనే తింటారు. సో అదేంటంటే స్కూల్ అనే ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఇట్లుంటాయి, ఈ ప్రోటీన్ ఇంత, కార్బ్స్ ఇంత తింటే ఇంత నీకు న్యూట్రిషన్ వస్తుంది అనేది స్కూల్లోనే కనుక మనం ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారేమో. తీర మొత్తం జంక్ తిని ఒబేస్ వచ్చి డాక్టర్ చుట్టూ తిరగకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ ఆ టీచర్స్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్ కరికులంలో కనుక అది ఇంక్లూడ్ చేస్తే ఎంత బాగుంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. క్యాన్సర్ అవేర్నెస్, HIV అవేర్నెస్ ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్ని తీసుకొస్తే పిల్లలు పెద్దగైన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఇంకోరి నుంచి వినాల్సిన కర్మ పట్టదు. సో ఏంటంటే ఒక ఛానల్ లాగా మనం ఒక ఛానల్ త్రూ మ్యాక్సిమం అయినంత మన లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం మనం ట్రై చేస్తూ ఉన్నాం. బట్ మన మీద ఎంత వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ మనం ఆగము, మనం చెప్తూ ఉన్నాం. బట్ ఏంటంటే అట్లీస్ట్ చూసే వాళ్ళకి ఒకటైతే చెప్తున్నాను, మీరు మమ్మల్ని ఫాలో అవుతుంటే అట్లీస్ట్ మీరు లీగల్ మీ అవేర్నెస్ పెరిగి ఇలాంటి కొన్ని అవాయిడ్ చేయగలుగుతారు అని నాకు అనిపిస్తుంది. సో ఈ లీగల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు, పిల్లలు కాదు, పేరెంట్స్ కాదు, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ వరకు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాం, సైబర్ క్రైమ్స్ చెప్తాం. సీనియర్ సిటిజన్లు హైయెస్ట్ ప్రోన్ ఈ సైబర్ క్రైమ్స్కి. అండర్ మైనర్స్ లేకపోతే సీనియర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది తెలియదు, కొంతమంది వచ్చి మీ అకౌంట్ ఇవ్వండి మీకు నెలకు 2000 ఇస్తా అంటే ఎంతోమంది అంటే చదువుకొని వాళ్ళు, చిన్న పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు వాళ్ళ అకౌంట్స్ ఇచ్చేస్తారు ఫ్రీగా, నెలకు 2000 పడుతున్నాయి కదా అని చెప్పేసి. అదే అకౌంట్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ సైబర్ ఫ్రాడ్స్ అంతా వెళ్ళి సైబర్ క్రైమ్కి యూజ్ చేస్తున్నారు, అకౌంట్లో డబ్బులు వేయించుకోవడానికి యూజ్ చేస్తున్నారు. అల్టిమేట్లీ ఏమవుతుంది, సఫర్ చేయ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళ మీద కేసు అయినప్పుడు వీళ్ళ అకౌంట్స్ అని ఫ్రీజ్ అయ్యి వీళ్ళ మీద కేసు అవుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషనే లేదు, వీళ్ళకి తెలియదు అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఇట్లా అవుతుంది, ఇట్లా ఈ మోడ్లో ఆపరేషన్స్ అనేది అవుతుందని తెలియదు. సో మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇస్తా అట్లీస్ట్ నేర్చుకొని వాళ్ళు అట్లీస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ప్రివెంట్ చేయగలుగుతారు. సో నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇలా కానీ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనం యూట్యూబ్లో మనం చేసే పని కూడా అదే. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అయిన కాడికి మనం వీఆర్ ట్రైన్ టు గివ్ దట్ ఎడ్యుకేషన్, వీఆర్ ట్రైన్ టు గివ్ దట్ అవేర్నెస్. సో ఎవరిని సరే వాచ్ చేసే వాళ్ళు లీగల్గా. ఇంకో దరిద్రం ఏంటంటే ఒక అమ్మాయి వెళ్ళి ఇట్లా ఎగురుతూ ఉంటే అలాంటి వీడియోస్ ఫుల్ పోతాయి వ్యూస్, పిచ్చి పిచ్చి కాన్సెప్ట్స్ కూడా ఫుల్ వ్యూస్ పోతాయి. కానీ మనం ఇంత కష్టపడి ఇట్లా లీగల్ అవేర్నెస్ పెంచడానికి ఇంత ట్రై చేస్తున్నా మనకు వ్యూస్ పోవు. ఇప్పుడు అఫ్ కోర్స్ మన దానికి వ్యూస్ వస్తున్నాయి, అది రియల్లీ గ్రేట్. అండ్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో అండ్ ఎవరైతే మన లైక్ కొడుతున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. బట్ ఇంత ట్రై చేస్తుంటే ఈ ప్రయత్నం అట్లీస్ట్ అప్రిషియేట్ చేయాలనేది అనుకుంటున్నాను, అంతే. తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. somewhere people will recognize that they are helping us, like మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ.